గుడ్ మార్నింగ్ అందరికీ. నా రొటీన్ అయితే నా ఆమ్లా కరివేపాకు అండ్ అల్లం జ్యూస్తో స్టార్ట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ హెల్తీ ఆల్సో. అండ్ మా బాబుకి పనీర్ కర్రీ అండ్ రోటీ బాక్స్ పెట్టాలని చెప్పేసి నైటే డిసైడ్ అయిపోయాను. సో దానికోసమని ఆనియన్స్ కట్ చేసుకొని అండ్ టమాటోస్ కూడా సన్నగా గ్రేట్ చేసుకుంటున్నాను. ఈ గ్రేటర్ నాకు చాలా యూజ్ అవుతుందండి, ట్రస్ట్ మీ. లైక్ అన్నీ యునీక్ సైజ్లో అండ్ మంచిగా కుక్ అయిపోతుంది కూడా ఫాస్ట్గా. అండ్ నేను పనీర్ పీసెస్ ముందే పెరుగు, కారం, ఉప్పు, ధనియా పొడి వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో ప్యాన్లో ఆయిల్ వేసుకొని డైరెక్ట్ అవి ఫ్రై చేయాలి. సో నేను ఇప్పుడు పనీర్ పీసెస్లో ఆయిల్ కొంచెం ఎక్కువైందని తీసి పక్కన పెట్టానండి కాస్త. సో ఆ ఆయిల్ నేను మళ్ళీ ఇప్పుడు ఆ పనీర్ పీసెస్ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెడతాను కదా, తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి కుక్ చేస్తాను అనమాట. సో మంచిగా ఫ్రై అయ్యాక పీసెస్ అన్నీ బౌల్లోకి తీసి పెట్టుకుందాము. అండ్ దెన్ ఆ ఎక్సెస్ ఆయిల్ని మళ్ళీ ప్యాన్లో వేసి ఇప్పుడు మనకు కావలసిన పోపు దినుసులు అన్నీ వేసుకొని కర్రీ స్టార్ట్ చేసేద్దాము. దానికోసం మనము ఆవాలు, జీరా, పచ్చిమిరపప్పు ఇవన్నీ వేసుకోవాలండి. అండ్ అలాగే కొన్ని మసాలాస్ కూడా. సో అండ్ నేను కిడ్స్ కోసం కుక్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ స్పైసీగా చేయట్లేదు. అందుకనే ఇంకా మైల్డ్గా 2 మిరియాలు, 2 లవంగాలు, 2 ఇలాచీ, 2 దాల్చిన చెక్క. సో అన్నీ చాలా తక్కువగా వేసుకుంటున్నాను. పిల్లలు ఎక్కువగా ఉంటే తినరు కదండి. ఇంకా సో నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి కాస్త కంగారుగా అనిపించింది వీడియో చేసేటప్పుడు. బట్ ఫైన్, ఎలా ఉంటే అలా రాగా పెట్టాలని అయితే డిసైడ్ అయిపోయాను. ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఉండే, కానీ కామెంట్స్కి భయపడి లైక్ ఎవరేమనుకుంటారో, మన ఫ్యామిలీస్లో ఇది లేదు కదా అని కొంచెం ఆగిపోయాను. బట్ సరే, అవన్నీ పక్కన పెట్టేసి సక్సెస్ అవుతామా లేదా అన్న టెన్షన్ ఇంకొకటి ఉండే. ఇప్పుడు అనిపించింది సక్సెస్ గురించి దేవుడు ఎరుగు, ముందైతే స్టార్ట్ చేసేద్దాము. ఏదో ఒకటి చేశాక కదా మనకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేది. ట్రై అయితే చేశాము అన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను. మా బాబుని కరివేపాకు తీసుకురమ్మని అడుగుతున్నాను. మాకు ఇంటి వెనకాలే పెద్ద కరివేపాకు చెట్టు ఉంటుందండి. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని వచ్చి వేసుకుంటాము కర్రీస్లో. అత్తయ్య మంచిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా నూరు పెట్టారు, అది వేసాను. మంచి స్మెల్ వస్తుంది. లేదంటే మేము ఎవ్రీ వీక్కి ఒకసారి జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. బట్ నిన్న అత్తయ్య ఎందుకో ఫ్రెష్గా చేశారు. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసి మంచిగా ఆనియన్స్ బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనము పనీర్ ఫ్రై చేసుకుంటున్నాము, గ్రేవీ కర్రీ కాదు. గ్రేవీ కర్రీ అయితే మా పిల్లలు అలా లైట్గా డిప్ చేసుకొని తిని కర్రీ అంతా వదిలేస్తారండి. సో ఇలా పీసెస్ లాగా ఉంటే బాగా ఇష్టంగా తింటారు. మా బాబుకి అయితే చపాతీలోకి పనీర్ కర్రీ, చికెన్ ఇలా చాలా ఇష్టం. వాడు ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడతాడు. బట్ పనీర్ ఈజీగా వెళ్ళిపోతుంది వాడికి. వెజిటేబుల్స్ కన్నా పనీర్ ఎక్కువ ఇష్టపడతాడు. సో కరివేపాకు తెచ్చిచ్చాడు, వేస్తున్నాను. సో మా ఇంటిది కాబట్టి చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా అలవాటు అయ్యి నాకు హైదరాబాద్ వెళ్తే అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్నది వేయాలంటే అసలు ఎంత వేసినా ఆ తృప్తే ఉండదు. ఎంతైనా చెట్టు నుండి ఫ్రెష్గా తెచ్చుకుంది వేరు కదా. ఇంకా టమాటోస్ పెద్దగా కట్ చేశానేమో, లైట్గా గ్రేట్ చేసి టమాటో ప్యూరిన్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. సో టమాటో ప్యూరీ మొత్తం యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. టమాటోస్లోని వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట, దగ్గరికి అయిపోవాలి కర్రీ మిక్స్చర్ మొత్తం. సో అలా అవ్వాలంటే స్టవ్ ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ మా బాబుకి ఎంత ఎక్కువ టమాటోస్ ఉంటే అంత ఇష్టం. అండ్ నాకు కూడా అంతే అనుకోండి, టమాటో ఫ్యాన్స్ మేము. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనము మంచి దగ్గరికి ఫ్రై అయ్యాక ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పనీర్ పీసెస్ అన్నీ వేసుకొని మళ్ళీ కాసేపు కుక్ చేసుకోవాలి.
ఇంక ఇది అయిపోయినట్టే అండి. ఆల్రెడీ పన్నీర్ పీసెస్కి కారం ఉప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక 2 మినిట్స్ అలా తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కోసం పిండి కూడా రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని చపాతీ ఒత్తేసుకున్నానండి. పిండి కాస్త లూజ్గా అయినట్టుంది, నన్ను చాలా సతాయించింది పొద్దున్నే ఇది కూడా. సో ఎలాగో అలా ఒక 2 చపాతీలు చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. బాబుకే కదండి. సో ఇవన్నీ నాకు 7 వరకు రెడీ అయిపోవాలన్నమాట. లైక్ బాబు పాప ఇద్దరికి స్కూల్కి వెళ్తారు. సో ఇంకా చపాతీ అలా కాల్ చేసిన తర్వాత నాకు ఆ టైంలో ఆ హడావిడికి గరిట కూడా దొరకలేదు. సో అందుకే చెయ్యి వాడేసాను. నేనేదో పెద్ద ప్రో అనుకోకండి. టైంకి దొరకలేదు కాబట్టి అలా హ్యాండ్ వాడేసాను. లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చపాతీ. ఇంకా కుకింగ్ అంతా ఫినిష్ అయ్యాక దిస్ ఇస్ మై టైం, చాయ్. నాకు చాయ్ ఎప్పుడు హడావిడిగా తాగడం ఇష్టం ఉండదండి. సో అందుకే ముందు పిల్లల పని అంతా ఫినిష్ అయిపోయాక నేను తీరిగ్గా టీ పెట్టుకొని తాగుతాను. అండ్ దెన్ మా అత్తయ్య గారు ఇల్లు ఊడ్చేశారు, నేను తుడుస్తున్నాను. మా ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి చాలా లైక్ థింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఆట వస్తువులన్నీ. సో అందుకే మేమే చేసుకుంటాం ఇంటి లోపల. పనామనైతే రానివ్వము. అండ్ దెన్ కొంచెం పొద్దున్నే స్నానం చేసేస్తా కాబట్టి ఇంక ఇప్పుడు జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను హ్యాండ్స్ అండ్ ఫేస్కి. బాబుని డ్రాప్ చేయాలి స్కూల్లో. ఎస్, డన్. బాబుని డ్రాప్ చేస్తే కాసేపు